బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ చేసుకున్నటువంటి కేసీఆర్, ఈ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ మరియు కేటీఆర్ వీళ్ళ ఇద్దరి వల్లనే బీఆర్ఎస్ పరువు పోతుంది. కేసీఆర్ ఏమేమో ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఆ ఆశలు అడియాసలే. కేసీఆర్ కోరికలు అవి మట్టిలో కలిసిపోయినాయి. కేసీఆర్ చేసినటువంటి బాసలు ఇసుకలో కలిసిపోయినాయి, తుంగలో కలిసిపోయినాయి. కుటుంబ పరిపాలనలో మునిగి తేలుతున్నటువంటి కేసీఆర్, కుటుంబ కేసులలో మునిగి తేలుతున్నటువంటి కేసీఆర్, ముందు ముందు ప్రమాదంలో పడబోతున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్. 5 పరిపాలనలో నలిగిపోయినటువంటి తెలంగాణ ప్రజలు, వీటన్నిటికీ తోడు కుండెడు పాలల్లో విషపు చుక్కలాగా కేసీఆర్, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని పాడు చేస్తున్నారు అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.